అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ యు రావణ్ 35వ భాగం. రచయిత బుజ్జిగారు. మార్నింగ్ అమిత్ గారి హౌస్. మార్నింగ్ ఒక్కొక్కరిగా అందరూ లేచి కిందకొస్తారు. అభి, నిధి పడుకునే ఉంటే వాళ్ళ డాడీ పక్కకు చేరి వాళ్ళ డాడీని పట్టుకుని పడుకుంటుంది. వీళ్ళు ముగ్గురు మాత్రం 8కి లేస్తారు. ఇక మను గారు కింద చాలాసేపు ఉండి 3కి అలా గాయత్రి గారి దగ్గరికి వెళ్తారు. గాయత్రి గారు మను గారు తన పక్కన పడుకోగాని కళ్ళు మూసుకునే ఉన్నారు. వచ్చారా అని అతడు చేయి పట్టుకుని పడుకుంటుంది. మను గారు గాయత్రి గారిని చూస్తూ, నన్ను క్షమించి గాయత్రి, నీ దగ్గర చాలా నిజాలే దాచాను. నిజం ఎప్పటికైనా బయటికి రాక తప్పదు. నిజాలు నీకు తెలిసిన రోజు నువ్వు అమ్మ నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తా. నన్ను క్షమించు గాయత్రి అని గాయత్రి గారి మెదుటన ముద్దు పెట్టి అంతే కళ్ళు మూసుకుంటాడు. మను గారు వెళ్ళాక రాధిక గారు, అసలు గౌతమ్ ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు? రేపు మార్నింగ్ ఏదైనా హోటల్కి కానీ విల్లాకి కానీ వెళ్ళిపోవాలి. మనుని చూస్తూ, ఇక్కడ నేను ఉండలేనని నిద్ర రాకపోయినా కానీ స్లీపింగ్ పిల్ వేసుకొని అంతే నిద్రపోతుంది. టైం 7 అవుతున్నా అత్తయ్య లేవలేదా అని గౌతమ్ వచ్చి డోర్ నాక్ చేస్తే అప్పుడు లేచి డోర్ తీసి గుడ్ మార్నింగ్ అంటుంది. ఏంటత్తయ్య ఇంకా లేవలేదు? కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు అని అంటారు రాధిక గారు. మనం ఎప్పుడు వెళ్దాం అంటుంది. ఈ రోజు నైట్ అభి కూతురు బర్త్డే అత్తయ్య. ఆ బర్త్డే చూసుకుని రేపు వెళ్దాం. ఏమైనా ఇబ్బందా అంటే ఏం లేదులే, నేను ఫ్రెష్ అయి వస్తా అంటే ఓకే అత్తయ్య. అభి ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు, నీకు తొందరగా దగ్గరవుతారు. ఫ్రెష్ అయ్యిరా. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఖ్యాతి మ్యారేజ్ అంటే ఏంటి? ఖ్యాతి అంటే అవునత్తయ్య, ఇక్కడ తనకి ఒక అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఖ్యాతి అంటే ఇష్టం. మీరు చూస్తారుగా, మీకు తప్పకుండా నచ్చుతాడని. ఓకే అత్తయ్య, ఫ్రెష్ అయ్యి రండని గౌతమ్ వెళ్ళిపోతాడు. అసలు నా విక్కీ ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడ ఉన్నాడనుకుంటూ ఫ్రెష్ అయి వస్తుంది. రాధగారు హాల్లోకి రాగానే అమిత్ గారు రాధగారిని చూపిస్తూ ఖ్యాతి అత్తయ్య అంటే అందరూ నమస్కారం పెడతారు. తిరిగి నమస్కారం చేస్తుంది రాధ. అప్పుడే కిందకి వస్తున్న ఖ్యాతి రాధని చూసి అత్తయ్య అని రాధగారి దగ్గరికి వచ్చి హక్ చేసుకుని మిస్ యు అత్తయ్య అంటే ఖ్యాతితో అంతే, ఇండియా వస్తే నన్ను మర్చిపోతారు కదా, విక్కీ ఎక్కడా అడుగుతూ ఉంటే ఖ్యాతి బావలేడు అంటే తట్టుకోగలవా అత్తయ్య నువ్వు అని బాధగా రాధగారినే చూస్తూ ఉంటే వెనకే వస్తున్న ఆరు ఖ్యాతి చెయ్యి పట్టుకుని కళ్ళతో సైగ చేస్తే అలా ఉండకని ఓకే అని నార్మల్ అవుతుంది. అరు రాధ కాళ్ళకి దండం పెట్టి మీ ఖ్యాతి నాకు ఇస్తారా పిన్ని అని అడుగుతాడు. చూస్తే ఈ దేశస్తురాలు లేడు కానీ మన కల్చర్ ఎలా తెలుసు? మంచివాడిలానే ఉన్నాడనుకొని మనసులో చల్లగా ఉండు అంటుంది అరుతో. రాధిగారి దగ్గరికి మీరా గారు వచ్చి రండి రాధిగారు అని రాధగారిని ఆడవాళ్ల బ్యాచ్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఖ్యాతి అత్తయ్య అని పరిచయం చేస్తారు. బామ్మగారి కాళ్ళకి నమస్కారం పెట్టి నమస్కారం అమ్మా అంటుంది. చల్లగా ఉండమ్మా అని అంటారు. నవ్వి ఊరుకుంటుంది. ఆ నవ్వు చూసి నా రామ కూడా నవ్వు కూడా ఇలానే ఉంటుంది కదా, కానీ ఇదిలా అని ఏంటి, నేను ఇలా ఆలోచిస్తున్నా, ఇలా అనుకోవడం తప్పు కదా. ఇక మీరా గారు గాయత్రి గారిని పరిచయం చేస్తారు. మా అమ్మాయి గారి అత్తయ్య అంటే మను వైఫ్ అని అర్థమవుతుంది. నమస్కారం అండి అంటే ఒక నాకన్నా చిన్నదానిలా ఉన్నావు అక్క అని పర్వాలేదు అంటారు గాయత్రి గారు. రాధగారిని పక్కన కూర్చోబెట్టుకొని రాధగారితో మాట్లాడుతూ ఉంటారు. గాయత్రి గారు నన్ను క్షమించండి అక్క అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి మను గారు వస్తారు. పక్కపక్కనే కూర్చొని ఉన్న రాధని గాయత్రి గారిని చూసి మనసుకు చాలా బాధగా ఉంటుంది. రాధగారి విషయంలో తొందరపడ్డానా? నా భార్యని మోసం చేశాను, అలానే రాధకి తన కొడుకుని దూరం చేశాను. అందుకేనేమో ఈ 5 సంవత్సరాలు నేను నా కొడుక్కి దూరం అయ్యాను అని అంటూ తాతయ్య అనుకుంటూ లంగా జాకెట్ వేసుకుని మెడలో కాసుల పేరు వేసుకుని మహాలక్ష్మిలా మువ్వల పట్టీలు పెట్టుకుని పరిగెడుతూ వస్తుంటే బామ్మగారు నిసి వైపు చూస్తూ మరోసారి రాధగారిని చూస్తారు. రాధ ముక్కు ఎలా ఉందో నిసిగాడి ముక్కు కూడా అలానే ఉంది, పెదవులు కూడా అలానే ఉన్నాయి. ఇంకా ఫేస్ నానమ్మ పోలికలు ఉండడంతో రాధగారి పోలికలు ఉన్నాయేంటి? అభి కూతురికి ఈ రాధకి నా కుటుంబంతో ఏదైనా సంబంధం ఉందా? నేను మనుని అడగాలి, వాడు ఏదో దాస్తున్నాడు అనిపిస్తోంది అని అనుకుని రాధని అలానే చూస్తూ ఉంది. నిసి వెనకే నిధి గ్రీన్ ఆరెంజ్ కలర్ పట్టుచీరలో ఉంటే ఆరెంజ్ షర్ట్ ఇంకా వైట్ పంచి కట్టుకుని వస్తున్న అభిని చూసి అలానే చూస్తుంది. తన గుండె వేగంగా కొట్టుకుంటూ విక్కీ ఇక్కడ లేడు కదా, నా కొడుకు నాకు దగ్గరగా ఉన్నాడని ఎందుకు అనిపిస్తోంది? నా విక్కీ ఎక్కడా? అసలు ఎవరు చెప్పారు అని గౌతమ్ విన్నీ ఎక్కడా అని చూస్తే విన్నీని తీసుకుని గౌతమ్ వస్తూ ఉంటాడు. నిధి విన్నీ దగ్గరికి వెళ్ళి బావున్నారా వదిన అని అంటే విన్నీ ఎవరు అంటుంది గౌతంతో. నా చెల్లి అంటాడు. ఖ్యాతి విన్నీ దగ్గరికి వచ్చి వదిన అని హక్ చేసుకుని ఎలా ఉన్నావంటే ఖ్యాతిని హాఫ్ సారీలో చూసి గౌతమ్ ఈ అమ్మాయి మన ఖ్యాతినేనా? ఎప్పుడు జీన్స్ లో ఉండే మన ఖ్యాతి ఇప్పుడు ఇలా ఉంటే ఖ్యాతి నిధి అక్కలా ఉండాలి కదా ట్రెడిషనల్ గా అని అరు అని పిలుస్తుంది. అరు కూడా ట్రెడిషనల్ వేర్ చూస్తాడు. అరుని చూసి గౌతమ్తో ఈ నీలికల హీరో ఎవరు అంటే గౌతమ్ నవ్వి నీకు తమ్ముడు అవుతాడు అంటే ఏంటి అంటుంది. ఖ్యాతి అరు చేపట్టుకుని వదినా మీ తమ్ముడు అంటే ఏంటే బాబు, షాక్ మీద షాక్స్ ఇస్తున్నామని అంటే హాయ్ అక్క అంటాడు. ఓ నీకు తెలుగు కూడా వచ్చా తమ్ముడు అని? అవును
గౌతమ్ విక్కీ ఎక్కడ అని అంటూ ఉండగా అభి ఎలా ఉన్నారక్క అంటే విక్కీ వాయిస్ విని విక్కీ అని చూడగా అక్కడ అభి ఉంటే గౌతమ్ ఇతడు అంటే నీకు తమ్ముడు వరుస అవుతాడు, నా చెల్లి నిధి హస్బెండ్ అభిరామ్ అంటే హాయ్ అభి అంటుంది విన్ని. హాయ్ అక్క అంటాడు. రాధగారికి ఏమో ఎలానో అయిపోతుంది, కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే గౌతమ్ అని పిలుస్తుంది. గౌతమ్ వస్తాడు. నిజం చెప్పు, విక్కీ బానే ఉన్నాడా? నా మనసులో ఏదో భయంగా ఉంది. రవి ఎక్కడ? విక్కీ కాల్ చేయి, నేను మాట్లాడాలి అంటే అభి వైపు చూస్తాడు గౌతమ్. ఓకే అని కళ్ళతో సైగ చేసి పక్కకు వెళ్తాడు. నిధికి ఖ్యాతికి బాధగా అనిపిస్తూ ఉంటుంది. విన్నీ కూడా విక్కీ ఎక్కడ ఖ్యాతి, ఇద్దరు కలిసొచ్చారు, నువ్వు ఇక్కడ ఉన్నావు, వాడెక్కడ, డాడీ ఎక్కడ అంటే ఖ్యాతి బాబా మావయ్య ఇద్దరు బిజినెస్ మీటింగ్ కోసమే వెళ్లారు వదిన, ఒక 2 days తర్వాత వస్తారని చెప్తుంది. గౌతమ్ విక్కీ కాల్ చేసి రాధికకి ఇస్తాడు. రాధిక్ గారు విక్రమ్ అనగానే అమ్మా అని అంటాడు. అమ్మ అనగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు ఉంటుంది. వీడియో కాల్ చేయనా అన్న, చూడాలని ఉంది అని అంటే వీడియో కాల్ కనెక్ట్ చేస్తాడు. వీడియోలో కనిపిస్తున్న విక్రమ్ ని చూసి విక్రమ్ అంటుంది. అభి రూమ్ లోకి వెళ్లి షర్ట్ మార్చుకొని సోఫాలో కూర్చొని ఫేస్ కి విక్రమ్ ఫేస్ మాస్క్ వేసుకుని హెయిర్ సెట్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేస్తాడు. విక్రమ్ ని చూడగానే రాధిగారికి పోయిన ప్రాణం లేచొచ్చింది. విక్రమ్ అంటూ వీడియో కాల్ చేయనా అన్న అంటే వీడియో కాల్ చేస్తాడు. కొడుకు రూపం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఎలా ఉన్నావు విక్కీ అని అంటే రాధ మాట్లాడుతోంది తన కొడుకుతో అని అర్థమైన మను కొడుకుని చూడాలని తహతహలాడుతుంటాడు. బామ్మగారు కొడుకుని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. గాయత్రి గారు మీరా గారు టెంపుల్ కి తీసుకువెళ్లి రెడీ చేస్తున్నారు. అందరూ హాల్లోనే ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో కార్నర్లో ఉన్నారు. ఇప్పుడు రాధి గారు ఒక సైడ్ ఉన్నారు, అలానే బామ్మ గాయత్రి అమిత్ మను మీరా గారు ఒక సైడ్ ఉన్నారు. విన్ని నిధి ఖ్యాతి ఒక సైడ్ ఉన్నారు. ఇంకా 2 జంటలు దిగలేదు. జీవా వివి బుడ్డోడితో కిందకు వచ్చి నిధి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడే అరు కూడా ఉంటాడు. ఇక శృతి వేద్ బుడ్డిదానితో తిరిగితే బుడ్డది బుడ్డోడు నిసి ముగ్గురు సోఫాలో కూర్చొని మేడ్ తీసుకొచ్చిన మిల్క్ తాగుతూ ఉంటారు బుద్ధిగా. శృతి వివి కూడా విన్నీని పరిచయం చేసుకుంటారు. వివి విన్నీ పల్స్ చెక్ చేసి మీకు డెలివరీ టైం దగ్గరలోనే ఉంది అంటే నిధి అవును, డెలివరీ వైజాగ్ లోనే తమ చేతి మీదనే జరిగేదంటే విన్నీ నవ్వి అంటే మేము ఇప్పుడు వైజాగ్ వెళ్తామా, అసలు విక్రమ్ ఎక్కడా అని అనుకుంటూ ఉంటే గౌతమ్ విన్ని విక్కీ కాల్ స్లోగా రా అని అంటే పొట్ట పట్టుకుని నిదానంగా వస్తుంది. రాధి గారి పక్కనే కూర్చొని విక్రమ్ అని అంటుంది. హాయ్ అక్క అని అంటాడు విక్రమ్. నాకు అర్జెంట్ పని ఉంటే ఢిల్లీ వచ్చాను, ఒక 2 days తర్వాత వస్తానమ్మా, కంగారు పడకండి, అభి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మీరు నా గురించి ఆలోచించకండి, నేను బానే ఉన్నాను, అమ్మ టైంకి మెడిసిన్ వేసుకో, అక్క జాగ్రత్త అని అంటే ఓకే ఉంటా, మీటింగ్ టైం అవుతోంది అని కాల్ కట్ చేస్తాడు. అయ్యో రవితో ఒక విషయం మాట్లాడాలి అనుకున్నా, విక్రమ్ కాల్ కట్ చేశాడు. పర్లేదు, రవి కాల్ చేసినప్పుడు అసలు ఆ రోజు అలా ఎందుకు చెప్పాడో కనుక్కుంటా, లేదు విషయం అడిగితే రవి బాధపడతాడేమో, డాడీ చెప్పించి ఉంటారు, నేను మనుతో వెళ్ళిపోతానని. డాడీ నీ కూతురి మనసును అర్థం చేసుకోలేకపోయావా, మనుని ప్రేమించాను, అది నా తప్పు, నేను చేసిన పిచ్చి పనికి మను భార్య ఎందుకు బాధ అనుభవించాలి, ఏ భార్య కూడా తన భర్త వేరే ఒకరితో సంబంధం పెట్టుకున్నాడు అంటే తట్టుకోగలదు, అది నాకు తెలిసే నేను మనుకి దూరం అయ్యాను, మను వైపు చూసి నేను మిమ్మల్ని ప్రేమించాను మనస్ఫూర్తిగా, మీ జీవితంలో నీకు మచ్చలా ఉండకూడదనే నేను రవిని పెళ్లి చేసుకుంటే మీరు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు మనోహర్, బాధగా ఉంది, నా కొడుకుని నేను ఎలా దూరం చేసుకుంటా, వాడే నా ప్రాణం, నా సుఖం దుఃఖం, నా ఆస్తి అన్నీ వాడే కదా, సమాజానికి నేను ఒంటరిగా ఒక పిల్లవాడితో ఉంటే సమాజం వేసే నిందలు వాళ్ళనే మాటలు నేను మొయ్యలేకే ఇలా రవిని పెళ్లి చేసుకుని ఎవరూ లేని ఆ పిల్లలకి అమ్మనై అత్తనై నా జీవితాన్ని గడుపుతున్నా, మీతో గడిపిన ఆ ఆనంద క్షణాలని గుర్తు చేసుకుంటూ, కానీ మీరు ఇప్పుడు కూడా నన్ను తప్పు చేసిన దానిలా చూస్తున్నారు, పెళ్ళైన మిమ్మల్ని ప్రేమించడం నా తప్పే కదా, నన్ను క్షమించండి అని అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. రాధమోహన్లో బాధ అది మను గారికి అర్థం అవుతూ ఉంటే రాధి ఎందుకలా ఉంది, నా మాటల వల్ల బాధపడిందా అని రాధితో మాట్లాడాలని రాధి వెళ్లిన సైడే వెళ్తాడు. వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్న బామ్మ వీళ్ళ మధ్య ఏదో ఉంది అని అనుకుంటుంది. గాయత్రి గారు అత్తయ్య అని పిలవడంతో గాయత్రి వైపు చూస్తూ ఏంటి తల్లి అని అంటే ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఏం లేదు, గుడికి వెళ్దాం రండి, ఇంకా లేట్ అవ్వడం లేదా ఏంటి, అభి ఎక్కడా అంటే వస్తున్నా నానమ్మ అని అంటూ అభి బామ్మ దగ్గరికి వస్తాడు. రాధి గారు రూమ్లోకి వెళ్ళాలనుకుంటూ రూమ్ వైపు వెళ్తుంటే నిధి అత్తయ్య అని పిలుస్తుంది. అత్తయ్యనా అని అలానే చూస్తూ ఉంటే ఖ్యాతికి మీరు అత్తయ్య అవుతారు కదా, నేను కూడా మిమ్మల్ని అలా పిలవచ్చా అని అంటే నవ్వి సరే అని అంటుంది. నిధి నిషి అని పిలుస్తుంది. నిషి నిధి దగ్గరికి వస్తుంది. నిషిని రాధా గారి బ్లెస్సింగ్స్ తీసుకోమంటే నిషి ఓకే మమ్మీ అని రాధా గారి కాళ్ళకి దండం పెడితే రాధా గారు చల్లగా ఉండమ్మా అని దీవిస్తే నిషి రాధా గారు చేయి పట్టుకొని మీరు బాగున్నారు నానమ్మ, చాలా నాలాని అంటే నిధి రాధి ఇద్దరు నవ్వుతారు. మీరు గుడికి రావడం లేదా నానమ్మ, బాగుంటుంది,
కృష్ణ టెంపుల్ చాలా బాగుంటుంది రండని రాధగారి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్తుంది. అలా అందరూ 5 కార్లలో ఫుల్ సెక్యూరిటీతో టెంపుల్కి వెళ్తారు. ఆ కన్నయ్య దర్శనం చేసుకుంటారు. గుడి బయట ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేయించి ఉంచడంతో నిసి చేత ఒక ముగ్గురికి ఇప్పించి మిగతావి అమిత్ మనుషులు ఇచ్చేస్తారు. అలా అందరూ గుడిలో ఒక అరగంట కూర్చొని అక్కడ ప్రసాదంగా పెట్టిన రవ్వ కేసరి తిని అందరూ ఇంటికి వచ్చేస్తారు. రాధగారు ఒంటరిగా ఉండకుండా నిధి, ఖ్యాతి ఇద్దరు రాధగారితో ఉంటూ రాధగారిని ఏం ఆలోచించకుండా ఉంచుతారు. అలా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోతుంది. ఇంకా అందరూ రెడీ అయ్యి 7కి కింద లాన్లో డెకరేషన్ చేసిన ప్లేస్కి వస్తారు. నిసికి స్టెప్స్ ఉన్న కేక్ చేపిస్తాడు అభి. అలానే తనకి ఇష్టమైన ఫ్లేవర్స్తో చేయించి ముగ్గురు స్టేజ్ మీదకి వెళ్తారు. నిధి చెయ్యి అభి చెయ్యి పట్టుకొని నవ్వుతూ హ్యాపీగా వెళ్తుంది. నిసికి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. వాళ్ళ డాడీతో బర్త్డే జరుపుకుంటుంది కదా. అలా అందరి సమక్షంలో గ్రాండ్గా నిసి పుట్టినరోజు జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ డాడీ చెయ్యి గట్టిగా పట్టుకొని మా డాడీ అని చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభి నిసిని ఎత్తుకొని హ్యాపీనా నిసిగా అంటే థ్యాంక్స్ డాడీ, లవ్ యూ అని. లవ్ యూ మమ్మీ. మమ్మీ ప్రతిసారి అనేది నీ 5th బర్త్డేకి మీ డాడీ వస్తారని. నువ్వు నిజంగానే వచ్చావు. థ్యాంక్స్ డాడీ, లవ్ యూ అని ముద్దు పెట్టి ఇద్దరితో పిక్స్ దిగుతుంది. అలా ఫ్యామిలీ అందరూ గిఫ్ట్లు ఇస్తూ దీవిస్తూ కేక్ పెట్టి కిందకి వెళ్తారు. ఇక ఇప్పుడు డ్యాన్స్ అన్నమాట. జంటలందరూ ఫుల్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఇక బుడ్డిది, బుడ్డోడు, నిసి కూడా డ్యాన్స్ చేస్తారు. అభి, నిధి, అరు, ఖ్యాతి, వివి, జీవ, నివేద్, శృతి, గౌతమ్, విన్నీ. పక్కనే విన్నీ చేయి పట్టుకొని కూర్చుంటాడు. విన్నీ డ్యాన్స్ చేయకూడదు కదా, అందుకే 4 జంటలు డ్యాన్స్ సూపర్గా చేస్తారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక వీళ్ళందరూ కూడా డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రి అందరూ హ్యాపీగా నిద్రపోతారు. మనువు గారు మాత్రం రాధతో మాట్లాడాలని ప్రయత్నం చేసిన రాధగారు మనువు గారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందరూ పడుకున్న తర్వాత 3 అవుతుంటే టైం అప్పుడు రాధ రూమ్ దగ్గరికి వస్తాడు మను. 3కి రూమ్ కొడుతూ ఉంటే విన్నీకి ఏమైనా పెయిన్స్ వచ్చాయేమో అని కంగారుగా లేచి డోర్ తీస్తుంది రాధ. ఎదురుగా ఉన్న మనుని చూసి మీరేంటి ఇక్కడ అని అడిగితే మనువు గారు రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి రాధ చెయ్యి పట్టుకుంటే రాధగారు చెయ్యిని వెనక్కి తీసుకొని మీరు ఇలా నా కోసం ఈ టైంలో వస్తే మీ భార్య బాధపడుతుంది. తనకు తెలిస్తే మీరు మీ వైఫ్ దగ్గరికి వెళ్ళండి అని అంటుంది. రాధ అని అంటే ప్లీజ్ మనోహర్ గారు మీరు ఇలా నా రూమ్లోకి రావడం మీ ఫ్యామిలీ చూస్తే బాగోదు, ప్లీజ్ వెళ్ళండి అని అంటుంది. మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వదు. మాట్లాడడం ఇష్టం లేదేమో, తర్వాత మాట్లాడదామని వెళ్ళిపోతాడు. మీ వైఫ్ నన్ను చెల్లిలా భావిస్తూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. ఇప్పుడు నిజం తెలిస్తే తను నన్ను చాలా హేట్ చేస్తుంది. మీకు నేను దూరంగా ఉండాలి, మీరు కూడా ఉండండి అని అనుకొని నిద్ర రాకపోయినా మెడిసిన్ వేసుకొని పడుకుంటుంది. మార్నింగ్ అందరూ లేచాక అభి అందరం వైజాగ్ వెళ్తున్నామని రాధిక దగ్గరికి వచ్చి మీరు కూడా మాతో రండమ్మా అని అంటాడు. అమ్మ అన్న మాటకి అభిని అలానే చూస్తూ ఉంటే గాయత్రి గారు రారాదా మీ అక్క వాళ్ళ ఇంటికి రావా అంటే గౌతమ్ వెళ్దాం అత్తయ్య అని అంటాడు. ఇక అందరూ టిఫిన్ చేసి వైజాగ్ చేరుకుంటారు. వెళ్ళేసరికి నైట్ అవుతుంది. అందరూ బయట టిఫిన్ చేసి వస్తారు. మిడ్ నైట్ అవడంతో రావడం అందరూ ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. అభి, అరు, అమిత్ తప్ప. అభి వాళ్ళది పెద్ద హౌస్ కావడంతో అందరి జంటలకు సరిపోతుంది. అలా మార్నింగ్ వస్తుంది. అందరూ టిఫిన్ చేశాక అభి ఒక విషయం గురించి మాట్లాడాలని అంటాడు. అందరూ హాల్లో చేరిపోతారు. అభి, అరు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని వాళ్ళని తీసుకురండి అంటే వాళ్ళని తీసుకొస్తారు. అరు మనుషులు వచ్చిన వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు. శృతి పానిక్ అయి కింద పడిపోతుంది. బావా వాణ్ణి అని ముందుకొస్తుంటే వెయిట్ బావా, వాడికి నీ చేతిలో చావు, అందుకే వాడు ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాడు. వివి శృతి అంటే శృతిని సోఫాలో కూర్చోబెట్టి ఫేస్ మీద వాటర్ కొట్టి లేపి నిధి వివి చెరో సైడ్ కూర్చొని చెరో చేతిని పట్టుకొని తనకి భయపడకు, వాడి చావు నీ కళ్ళతో చూడాలని అంటే శృతి వేద్ వైపు చూస్తుంది. కళ్ళతో ఏం కాదు నేనున్నానని భరోసా ఇస్తే కోపంగా తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షిని చూస్తుంది. అప్పటికే నైట్ అభి ఇచ్చిన కోటింగ్కి వాడి మూతి ముక్కు పగిలి ఉంటుంది. రవి గారి ఒంటి మీద దెబ్బలు చూసి రవి అని వెళ్తున్న తన చేతిని గౌతమ్ పట్టుకొని వాడి కోసం నువ్వు బాధపడకత్తయ్యా, వాడి గురించి నీకు తెలియదు. పక్కనే ఉన్న మనిషిని చూపిస్తూ ఈవిడ వాడి భార్య, వాడు నిజంగానే మాకు మామయ్య అవుతాడు. ఇక విన్నీ ఆవిడ కూతురే అంటే విన్నీ ఏమంటున్నావు బావా అని పానిక్ అవుతుంటే విన్నీ మీరు కూల్గా ఉండండి, అన్ని నిజాలు తెలుస్తాయి, మీరు వినాలి కూడా అని తన బీపీ చెక్ చేసి తనకి ఇంజెక్షన్ ఇచ్చి ప్లీజ్ వదిన గారు, గౌతమ్ అన్నయ్య మీరు వదిన పక్కన కూర్చొని అవి అసలు ఏం జరిగింది అంటే అమిత్ గారు, రాధ గారు మీరు చాలా తెలుసుకోవాలి. అసలు వీడు మనిషిలా కనిపించే రాక్షసుడు, మీ నాన్నగారిని చంపింది వాడే అంటే ఏమంటున్నారని రవి అని వాడు షర్ట్ పట్టుకొని మా నాన్నని చంపేశావా, ఎందుకు అని అంటే మీకోసం, మీ ఆస్తి కోసం, మీ ప్రేమని మీకు దూరం చేశాడు. అలానే మీ కొడుకుని అంటే నా కొడుక విక్కీ, నా విక్కీ ఎక్కడ, విక్కీకి ఏమైందని ఏడుస్తూ ఉంటే అభి వచ్చి అమ్మ అని పట్టుకుంటాడు. అభి విక్కీ అంటే ధీరాజ్ గారి మొహంపై వాడు కొడతాడు. అరు అమ్మ వీడి వల్లే విక్రమ్ అని ఆ రోజు వైజాగ్లో జరిగింది రవి చేసింది మొత్తం చెప్పి విక్రమ్లా ఉన్నది అభినే అని చెప్తాడు.
అభిని చూస్తూ విక్రమ్ అని ఏడుస్తూ రవి చెంపలపై కొడుతూ నా కొడుకుని నాకు దూరం చేసిన నిన్ను అని అంటే అరు ఇదిగో అమ్మ అని అంటూ గన్నిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి రాధగారికి ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుంది? మరి అభి విక్కీ కవలని తెలిస్తే వాళ్ళిద్దరూ రాధగారి పిల్లలే అని తెలిస్తే మరి గాయత్రి గారి పరిస్థితి ఏంటి? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.